నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలి 4 పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు అవమానం పక్కకు తోసిన సెక్యూరిటీ సిబ్బంది చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్ గుంటూరు కమిషనర్ ఒంటరివాడు కాదు అండగా ఉంటాం వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే రామాంజనేయులు జడ్జి ఆదేశాలతో కోర్టులో కోడిపుంజుకు వేలంపాట 2300కు దక్కించుకున్న బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ రామకృష్ణ రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గణతంత్ర దినోత్సవ శుభదినం జనవరి 26న ప్రజాప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు 4 ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో 2 రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు 24 గంటలు వాటర్ సప్లై కుమర్వావాడి స్కూల్లో డిజిటల్ క్లాసులో ప్రారంభం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు దీంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీ ఎక్కడా అని ఆరా తీశారు అందుబాటులో సిపి లేకపోయేసరికి మంత్రి ఆగ్రహంతో కలెక్టర్ పమేలా తత్పతిపై అసహనం ప్రదర్శించారు దీంతో కలెక్టర్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు 6 అధికారులకు మెమోలు జారీ చేశారు ఎన్ని కామన్ సెన్స్ ఎస్పీ కూడా లేడు ఎస్పీ కూడా మూడు సార్లు అందరూ జనాలు అయితే రాష్ట్రం ముందు కెమెరా
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం నాదాలగూడెంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొనగా లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందజేశారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రత్యేక అధికారి మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు గారు కూడా వేదిక మీద రాజే కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీఓ గారు కృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీద రాజే కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, మండల అధికారులు, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులకు గౌరవిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసి వారి మన్ననలు అందుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆలోచనలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరికి అంకితభావం కావాలని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుద్ధభవన్ హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ జాతీయ జెండాను ఎగరవేశారు. 2025వ సంవత్సరం హైడ్రాకు ఎంతో కీలకమైనదని, చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ భూములతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. 1950లో రాజ్యాంగం అమల్లోకి రావడం అనేది ఈ రోజు నుంచి మొదలైంది. మనం అందరం కూడా రాజ్యాంగ విలువలు బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్, అంటే రాజ్యాంగం ఏం చెప్తుందో అది మనం లెటర్ అండ్ స్పిరిట్ని మనం ఆచరించడానికి హైడ్రా సిబ్బంది అంతా కూడా మనం ఈరోజు మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ మనకి ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం. మనందరం కూడా ప్రభుత్వ ఆలోచనలు, అట్లానే ప్రజల ఆకాంక్షలు, వీటన్నిటికీ కూడా మనం అనుగుణంగా ప్రజల్లో మన్ననలు పొందడానికి మనందరం కూడా పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ అందరికీ మరోసారి రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పంచాయతీలో నకరికల్ మండలం నెలిబండ గ్రామాలలో ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 4 సంక్షేమ పథకాలు లాంఛనంగా ప్రారంభించి వారికి పత్రాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. రేవంత్ రెడ్డి గారికి మనందరం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, పేదవాళ్ల కళ్ళల్లో రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు మనకు అన్ని వసతులు కల్పించారు. ఆ రాజశేఖర రెడ్డి తరాన్ని ఇలా పైలట్ ప్రాజెక్టు కింద నిలబడ్డ గ్రామాన్ని తీసుకొని 4 స్కీముల్ని ఈ ఊళ్ళో గ్రౌండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే వ్యవసాయ కూలీలకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డు, ఈ 4 స్కీముల్ని ప్రభుత్వము మన ముందు తీసుకొచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ 4 కార్యక్రమాల్ని 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ వాతావరణంలో ఒక శుభవార్తను, ఒక సంతోషకరమైనటువంటి వార్తను, వాళ్ళ కుటుంబాలలో వెలుగులు, ఆనందాలు నింపేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. రైతులకు రైతు భరోసా ద్వారా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఒక ఆనందదాయకంగా పండుగ వాతావరణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ గణతంత్ర దినోత్సవం నాడు రైతులను చూడాలంటే, అట్లాగే ఇల్లు లేని పేదవారు, రేషన్ కార్డు లేని పేదవారు,
విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్ఆర్సీపీ కాపాడుతుందని, నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైసీపీ అధినేత జగన్కు తెలుసని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని, తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు మనం గతంలోనే మొన్నే జరుపుకున్నాం నవంబర్ 26వ తారీఖున. మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు, కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో దాని గురించి, రాష్ట్ర ప్రజల తాలూకా హక్కుల గురించి, వారి తాలూకా అవసరాల గురించి, వారి భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారికి ఉన్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుల, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. Parade Commander reports to the Chief Guest and requests to review the parade. Parade Commander N.V. Ramana Gari, Shri M.N. Harindra Prasad Gari, IAS, వారు పరేడ్ని వీక్షించడానికి, కాంటింజెన్స్ని వీక్షించడానికి ఎంతో అందంగా అలంకరించిన రథంలో ఫస్ట్ కంటింజెంట్ ఆర్ఎస్ఎస్ శ్రీనివాసరావు గారి లెరీనా గారు లీడ్ చేస్తున్నారు. ఫోర్త్ కంటింజెంట్ అనార్మడ్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ కమిషనర్ పోలీసు అందరికీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. పరేడ్ కమాండర్ అండ్ సెకండ్ తిరుమతిరావు గారు, వారు కూడా వైజాగ్ రూరల్ నక్సలైట్ ఏరియాలో విశేష సేవలు. లెరీనా గారు ఉమెన్ ఆర్ఎస్ఐ, ఆమెడు ఉమెన్, సో వారి ఆధ్వర్యంలో. అండ్ ఫోర్త్ కంటింజెంట్ ఆర్ఎస్ఐ గోవిందరావు గారు, లా అండ్ ఆర్డర్ ఉమెన్, సో వారి టీమ్ రన్ అవుతుంది. మరి ఉత్సాహి సిక్స్త్ కంటింజెంట్ గణపతిరావు గారు, సమానతో సౌభాగ్యతల గుర్తుగా
ఈ 3 రంగుల విద్యుత్తుని ఆకాశంలో స్వేచ్ఛ సమానత్వ సౌభ్రతతో దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో అన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కాలనీలలో గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్కు, క్రిస్టియన్ కాలనీ సంక్షేమ భవనంలో, వనస్థలిపురం ప్రశాంతి నగర్లో, క్రాంతి హిల్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. మనతో పాటు అయితే వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 69 టీవీకి కూడా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మంచి ఆశీర్వదించి మీ ఛానల్ను బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు క్రాంతి హిల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర దినోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున పెద్దలందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా రాజ్యాంగమే లేకపోతే ఈ భారతదేశం ఏమయ్యేదో అనే స్ఫూర్తికే ఈరోజు జనవరి 26. ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించి రాజ్యాంగానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు కమిటీ చేసి భారతదేశం 140 కోట్ల మంది, ఆ రోజు 100 కోట్ల మంది ఉంటే దీన్ని ఇంత అభివృద్ధిని చేయాలి, ఇంత చట్టబద్ధతను తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని చట్టానికి అనుబంధంగా తీసుకురావాలి, చట్టానికి లోబడి పనిచేయాలని చట్టాలను తీసుకొచ్చినందుకు ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ప్రధానమంత్రులు కావడం కానీ, ముఖ్యమంత్రులు కావడం కానీ, మంత్రులు కావడం కానీ, స్థానిక సంస్థలు బలోపేతమై ఈరోజు ప్రతి ఊర్లో దినదిన అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగాన్ని కల్పించినందుకే ఈరోజు మనం ఎప్పుడు కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి పేరు పేరున మరి ఒక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని న్యూ తక్షశిలా స్కూల్ ప్రిన్సిపల్ నారాయణరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 76 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనతో పాటు అయితే న్యూ తక్షశిలా స్కూల్ చైర్మన్ నారాయణరెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఈ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉత్సవాల్లో భాగంగా మా పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో జాతీయ భావము పెంపొందించడానికి మా విద్యార్థులు, టీచర్లు అందరూ కృషి చేసి 76 మీటర్ల జాతీయ జెండాను రూపొందించి విద్యార్థులలో మరియు వాళ్ళ తల్లిదండ్రులలో కూడా జాతీయ భావం పెంపొందించాలి. అదేవిధంగా సామాజిక బాధ్యత కూడా వాళ్ళు పెంచాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనకు భారతదేశంలో కాలుష్యం అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ కాలుష్యాన్ని నివారించడానికి ముఖ్యంగా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దానిలో భాగంగానే మేము ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ప్రజలకు అందరికీ కూడా దాదాపు ఒక 500 నుంచి 600 బ్యాగులు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే కనీసం బ్యాగ్ వాళ్ళు ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ క్యారీ చేసి అది ఉన్నా కూడా దానిలో చేస్తారు. దీనివల్ల ప్రతిరోజు ఒక ఫ్యామిలీ నుంచి ఒక 3-4 క్యారీ బ్యాగులు తగ్గితే మా స్కూల్లో దాదాపు 500-600 పిల్లలు ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఒక 500 మంది చేసి ఒక 1000 మందికి చేస్తే రోజు ఒక 3000 ప్లాస్టిక్ కవర్లు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. దీనివల్ల మనము నేచర్ను కాపాడుతాం. ఎందుకంటే ఎంతోమంది
త్యాగం చేసి ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం పోరాడి తెచ్చిన భారతదేశాన్ని మన భావి తరాంతలకు స్వచ్ఛ భారత్ను అందించాలి. స్వచ్ఛమైన భారత్ను, గాలి, నీరు ఇవన్నీ కూడా. కాబట్టి దానిలో సామాజిక బాధ్యత బాగానే ఈరోజు చేసినాము. ఈ 76 మీటర్ల జాతీయ జెండాతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎల్బీ నగర్లో దాదాపు 2 కిలోమీటర్ల నుంచి ఒక ర్యాలీ వరకు తీసినాము. దీంట్లో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా ప్లాస్టిక్ వర్జన మేము కూడా కృషి చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడే కాదు, దాదాపు 6 సంవత్సరాల క్రితం కూడా 70 మీటర్ల జాతీయ జెండాను రూపొందించినాం మేము. అంటే ఈ విధంగా అప్పుడు కూడా ఇదే విధంగా ఈ కాలుష్యాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని వందల బ్యాగులు పంచిపెట్టడం జరిగింది ర్యాలీతో. అంటే ప్రతి ఇయర్ కంటే అప్పుడప్పుడు మనం ఇవి చేస్తూ ఉంటే దాంట్లో విద్యార్థుల్లో కూడా ఈ యొక్క జాతీయోభావము, దాంతోపాటు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుందని వాళ్ళలో పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు కమిషనర్ ఒంటరివాడు కాదని, కమిషనర్కు మేమందరం అండగా ఉంటామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. మేయర్ చెప్పినట్లు చేయాలని హుకుం జారీ చేస్తున్నాడని, వైసీపీ నాయకులు చెప్పినట్టు కమిషనర్ వినలేదని నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి కానీ అభివృద్ధిలో రాజకీయాలు చేయడం ఏంటని విరుచుకుపడ్డారు. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం తెలపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు, తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం, అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న 2 3 ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా IAS అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎన్నో వేలాలు జరుగుతుంటాయి కానీ కోర్టులోనే వేలంపాట జరగడం ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? కానీ ఒక వ్యక్తి కోర్టులో ఓ పందెం కోడిని దక్కించుకున్నాడు. అనుమతి లేకుండా కోడి పందెంను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ నెల 25వ తేదీన అత్తాపూర్లోని ఉప్పరపల్లి కోర్టులో నిందితులతో పాటు పందెం కోడిని సైతం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే నిందితులకు జరిమానా విధించడంతో పాటు కోడిని ఏం చేయాలనే ఆలోచనతో వేలం వేయాలంటూ జడ్జి ఆదేశించారు. వెంటనే ఆ వేలంలో 10ల సంఖ్యలో ఆసక్తి ఉన్నవారు పాల్గొన్నారు. అదే సమయంలో వేరే పనిపై కోర్టుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2300కు దక్కించుకున్నారు. స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కొలిక్ రాజుబాబు అడ్వకేట్, ఆయనతో పాటు నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఖాళీగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను. కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది. ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు. సో మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని అంటే ఇది అందరికీ అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు. సో ఎందుకో అంటే పార్టిసిపేట్ చేసిన తర్వాత కోడిని ఓటు తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము ఉపజీవాలంటే. సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్లో నేను ఈ కోడిని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది 300 నుంచి స్టార్ట్ చేశారు. 2300 వరకు ఫైనల్గా నాకు వచ్చింది. పాట 300 నుంచి స్టార్ట్ చేశారు. 22,300 వరకు నాకు రావడం జరిగింది.
సో ఇందులో ఒక 10 to 15 10 నుంచి 15 మంది వరకు యాక్షన్లో పాల్గొన్నారు. ఎందుకో అంటే దీన్ని అంటే ఇది పందెంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇక్కడ అందరూ పందాలు వేస్తుంటే పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్లో పోలీసు వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట, కోర్టుకు అప్పచెప్పారు పట్టుకొచ్చి. సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి ఏమో చేస్తారనే ఉద్దేశంతో ఇది బాగా బాధ అనిపిస్తా, దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తారు కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొని మా ఫామ్ హౌస్లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీన్ని 8,000 అయినా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలి. 4 పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు అవమానం, పక్కకు తోసిన సెక్యూరిటీ సిబ్బంది, చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్. గుంటూరు కమిషనర్ ఒంటరివాడు కాదు, అండగా ఉంటాం. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. జడ్జి ఆదేశాలతో కోర్టులో కోడిపుంజుకు వేలంపాట, 2,300కు దక్కించుకున్న బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ రామకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.